ఏవినైన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. వినియోగదారులకు అందించే సేవల్లో లోటుపాట్లకు చర్యలు తప్పవని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి గురువారం తాడేపల్లిగూడెం పట్టణంలోని సన్ రైజ్ పెట్రోల్ బంక్, సాయిలక్ష్మి గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా పెట్రోల్ బంకులో ఇంధనం నిల్వలు, పెట్రోల్ డీజిల్ నాణ్యత, కొలతల ఖచ్చితత్వం, డిస్పెన్సింగ్ యంత్రాల సక్రమ పనితీరు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. వినియోగదారులకు ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యమైన ఇంధనం సరఫరా చేయాలని బంకు నిర్వాహకులను ఆయన ఆదేశించారు. అనంతరం సాయిలక్ష్మి గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ గ్యాస్ సిలిండర్ల నిల్వలు, సరఫరా విధానం, బుకింగ్ వ్యవస్థ, వినియోగదారులకు సమయానికి డెలివరీ జరుగుతున్నదా లేదా అనే అంశాలపై సమగ్రంగా విచారణ చేశారు. వినియోగదారుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్యాస్ ఏజెన్సీల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, ఎటువంటి అవకతవకలు జరిగినా సహించబోమని ఆయన హెచ్చరించారు. వినియోగదారులకు ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిఎస్ఓ ఎన్ సరోజ, ఏఎస్ఓ ఎం రవిశంకర్, తహసీల్దార్ రాజరాజేశ్వరి, డిటి విఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. ఏవినైన్ టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం. మేలో పూర్తి చేశాక 8 నెలలు ఏం ఆడారు మధ్యలో.